ఆరుగాలం శ్రమించారు. పెట్టుబడి పెట్టి మరీ పంటను సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశపడ్డారు. ఇంతలోనే అకాల వర్షాలు మీద పడ్డాయి. అంతే, అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం అంటి ముట్టనట్లు వ్యవహరించడంతో ఇక తమకు దిక్కెవరని వాపోతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్పై రైతన్నల దుస్థితి. వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాతలను నిలువునా ముంచేశాయి. కుండపోతగా కురిసిన వర్షాల ధాటికి పంటలు సర్వనాశనమైపోయాయి. అమలాపురం, అంబాజీపేట, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, పి గన్నవరం, అయినవిల్లి, అల్లవరం, ముమ్మిడివరం మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం ఏకదాటిగా కురిసింది. దీంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్లాల్లో ఉంచిన వరి కుప్పలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. జిల్లాలో మొత్తం 5.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అమ్మకాల కోసం కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన అన్నదాతలు కుదేలవుతున్నారు. తేమ బాగా ఉందంటూ కనీస మద్దతు ధర కూడా చెల్లించడం లేదు. మరోవైపు రంగుమారిన ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో రైతులకు నిరాశ ఎదురవుతోంది. కొనుగోలు కేంద్రాలు పెట్టారండి. కొనుగోలు కేంద్రాల్లో మామూలుగా వీళ్ళు మాకు తడిసిన ధాన్యం గట్రా కొనమని చెప్పలేదు. మాకు తేమ మంచిగా ఉంటేనే మేము కొనుక్కుంటాం, ప్రభుత్వం కొనమంటే మేము కొంటాం అంటున్నారండి. మరి పైన చూస్తేనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా జాగ్రత్తగా మీడియా కవరేజ్లో మామూలుగా మేము కొనమంటున్నాం, రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మేము చేస్తామని చెప్తున్నారండి. మామూలుగా మాకు వీళ్ళని అడుగుతుంటే మాకు ఆ జీవో రాలేదంటున్నారండి. వీళ్ళు చెప్పే మాటలు చూస్తేలాగా ఉన్నాయి, మామూలుగా ఇక్కడ చేసే పనులు చూస్తేలా ఉన్నాయండి. అప్పు తెచ్చి మరీ సాగు చేసిన తమకు కనీస మద్దతు ధర కూడా లభించకపోతే బ్రతికేదెలా అని ప్రశ్నిస్తున్నారు. రైతన్న ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వేడుకుంటున్నారు. మాకు దారి తెలివి లేకుండా ఎక్కడెక్కడ తాకట్లు పెట్టి అయమతిథిలో ఉన్నామండి. ఇప్పుడు కానీ ఇద్దరు ప్రభుత్వం ఆదుకుని రైతానికి మేలు చేయాలి, ఆ చెప్పిన మాటలు నిలబెట్టుకోమనండి. నిలబెట్టుకుని మామూలుగా రైతులు మేలు చేయమనండి. ఏం మాఫీ అండి? మాఫీ ఏమీ లేదండి. గతంలో ఎప్పుడు నీళ్ళం తుప్ప నష్టపరిహారం కొద్దిగా గొప్ప వచ్చిందండి. ఈ లోపల మామూలుగా రుణమాఫీ కానీ ఈ పంట రుణాలు కానీ ఏమీ కూడా లేవండి. కొంతమందికి అయ్యిందంటున్నాడా, కొంతమందికి అవ్వలేదంటున్నారండి. కొంతమందికి ఏమో రేషన్ కార్డులు తప్పు అంటున్నారు, కొంతమందికి ఆధార్ కార్డులు తప్పు అంటున్నారు. ఏదైనా సరే ఇబ్బంది కింద ఉందండి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండడంతో గత్యంతరం లేక మిల్లర్ల చెంతకి వెళ్లాల్సి వస్తోందంటున్నారు. వాళ్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అతి తక్కువ ధరకి అమ్ముకోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తడిసిన రంగుమారిన ధాన్యం కొనుగోళ్లపై తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి. అయితే మనకి ఫస్ట్లో ప్రొక్యూర్మెంట్ పెట్టినప్పుడు వచ్చిన మాన్యువల్ అండి, అది 17% అన్నది. అది ఈ మధ్యలో వర్షాలకి వాటికి ఏమైనా తడిసిన ధాన్యం గురించి కొంటానంటున్నారండి. ఇంకా మనకేమో ఆర్డర్స్ రాలేదండి. మేము ఇవ్వకూడదు లేదండి. మేమైతే మినహాయితే మాది రిస్క్ అండి. ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించి ఏం తేడా జరిగినా అక్కడ ఇన్ఛార్జిగా మాదే బాధ్యత అండి. పంట నష్టపోయి 20 రోజులు గడుస్తున్నా తడిచిన రంగుమారిన ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు. వెంటనే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు జరిపించాలని కోరుతున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. కరెస్పాండెంట్ హరీష్, సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.